హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను కృష్ణకుమారి వెలగపూడి. వెల్కమ్ టు మై ఛానల్ ఇకో ఫ్రెండ్లీ జూట్ వరల్డ్ ఎట్ గుంటూరు. చాలా రోజులైంది కదా వీడియో చేసి. కొత్త సంవత్సరంలో ఇప్పుడే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో మీ ముందుకు రావాలని ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఇవాళ విషయం ఏంటంటే, మనకి ఇంతకు ముందు వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి అంటే ఒక మే మంత్, లేకపోతే మార్చి నుండి ఏప్రిల్ వరకు, లేకపోతే మార్చి నుండి జూన్ వరకు పెడుతూ ఉండేవాళ్ళం కదా. చాలామంది రిక్వెస్ట్ ఏంటంటే, హాలిడేస్ ఉన్న టైంలో కానీ, జనవరి సంక్రాంతి హాలిడేస్ అని, దసరా హాలిడేస్ అని ఇలా ఎక్కువ అడుగుతున్నప్పుడు నేను ఒక ఆలోచన చేశాను. అదేంటంటే, అందరూ కూడా ఏమంటున్నారంటే షార్ట్ టర్మ్లో కంప్లీట్ అయిపోవాలండి, ఒక 1 వీక్, 10 డేస్, 15 డేస్, 20 డేస్లో కంప్లీట్ అయితే బాగుంటుంది ట్రైనింగ్. ఎందుకంటే మాకు ఇంట్లో చాలా బాధ్యతలు ఉంటున్నాయి కదా. సో మాకు దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ల మేరకు నేను ఒక ఆలోచన చేసి, ఈ మధ్యనే లాస్ట్ 2 months నుంచి ఎవరైతే ఒక 15 డేస్లో 20 డేస్లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకి మా ఇంట్లోనే అకామిడేషన్, ఫుడ్ ప్రొవైడ్ చేసి ఫుల్ టైం క్లాస్ కింద వాళ్ళకి గైడ్ చేస్తూ ఒక 15-20 డేస్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేలాగా ట్రైనింగ్ ప్లాన్ చేసి చెప్తున్నాను. యాజ్ ఏ ట్రైనర్గా నాకు ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే చాలా నాకు మల్టీ టాస్కింగ్స్ ఉంటాయి. మార్నింగ్ లేచి 6 నుంచి రాత్రి 12:30 వరకు బిజినెస్, ట్రైనింగ్ యాక్టివిటీస్, సోషల్ సర్వీస్, తర్వాత కాలేజెస్లో రిలేటెడ్ కొన్ని గెస్ట్ లెక్చరర్స్గా వెళ్తూ ఉంటాను. ఇక్కడ హోల్సేల్ అండ్ రిటైల్ బిజినెస్ చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక స్కెడ్యూల్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందుకని మార్నింగ్ ఆ టైంలోనే నాకు చెప్పడానికి టైం ఏదైనా ఇవ్వగలుగుతాను కాబట్టి మార్నింగ్ 7 to 10 అనేది ట్రైనింగ్ క్లాస్ నేను పెడుతున్నా రోజు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్స్ట్రా టైం ఇవ్వలేకపోవడం జరుగుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తానంటే, నేను మా హౌస్లోనే వాళ్ళని ఫుడ్ అకామిడేషన్ కల్పించడం వల్ల ఇన్ కేస్ నేను బయటకు వెళ్ళిపోయినా కానీ మనకి అన్ని చోట్ల సీసీ క్యామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మానిటర్ చేసుకుంటూ ఎక్కడ మిస్టేక్ చేసుకుంటున్నారు కటింగ్లో కానీ కుట్టడంలో గైడ్ చేస్తూ ఎంటైర్ ద డే, అంటే మార్నింగ్ 7 to ఈవినింగ్ 5 కానీ 7 to వాళ్ళ ఇష్టం అంతవరకు కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ వాళ్ళు ఫాలో అయిపోయి ఈ రోజు ఏం చేయాలనేది ముందు రోజే వాళ్ళకి గైడెన్స్ ప్లస్ వాళ్ళకి కావాల్సిన థియరీ క్లాసు, ప్రాక్టికల్ క్లాసు, కటింగ్, స్టిచ్చింగ్ అన్నీ ముందు రోజు చెప్పి నెక్స్ట్ డే ఏం చేయాలనేది ప్లానింగ్ ఇచ్చేయడం వల్ల వాళ్ళకి ఈజీ అయిపోయింది. సో ఇది వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇంట్లో వాళ్ళకి సంబంధించి ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు తొందరగా కంప్లీట్ చేయాలన్నప్పుడు ఇది చాలా బాగుందని అనిపించి ఈ ట్రైనింగ్ అనే మాడ్యూల్ని ఇలా కొంచెం జస్ట్ చేంజ్ చేయడం జరిగింది. కొంతమంది పర్వాలేదు, మేము హాస్టల్లో ఉంటాము, మేము అక్కడి నుంచి నేర్చుకుని డైలీ ఒక 3 hours మాకు పర్వాలేదు అనుకున్న వాళ్ళు హాస్టల్స్లో ఉంటున్నారు. 10 to 15 డేస్లో వెళ్ళాలనుకునే వాళ్ళు మా హోమ్లోనే ఫుడ్ అకామిడేషన్తో ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు. ఇది కొత్త సబ్జెక్టు న్యూ ఇయర్లో. సో అది అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇక రెండో పాయింట్ వచ్చేసి, ఇప్పుడు బల్క్ ఆర్డర్లు చాలామంది అడుగుతున్నారు. మన ఛానల్ పెట్టిందే ఇకో ఫ్రెండ్లీ జూట్ వరల్డ్ అని. అందుకనే మీకు అందరికీ తెలుసు, ప్రీవియస్ వీడియోస్లో మనం ఎన్ని రకాల మోడల్స్ బ్యాగ్స్ చేస్తున్నాము, కస్టమైజ్డ్ బ్యాగ్స్, రెడీమేడ్ బ్యాగ్స్, తర్వాత మీకు హోల్సేల్గా కానీ రిటైల్గా కానీ ఇక్కడికి మన అమరావతి రోడ్లో ఉన్న వెలగపూడి ఎంటర్ప్రైజెస్ యూనిట్కి వచ్చి తీసుకెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం మార్నింగ్ 10 to ఈవినింగ్ 9 or 10 వరకు కూడా మనకి రైల్వే స్టేషన్లో OSOP స్టాల్లో మన ప్రొడక్ట్స్ అన్నీ డిస్ప్లే అండ్ సేల్స్ కూడా ఉన్నాయి. మీరు కాల్ చేసి ఇక్కడ రావాలన్నా లేదా అక్కడికి రావాలన్నా చెప్పినట్లయితే మీరు ఎక్కడికి వచ్చి బ్యాగ్స్ తీసుకెళ్లాలనేది నేను గైడ్ చేస్తాను. ఆ విధంగా మీరు బల్క్ ఆర్డర్స్ తీసుకోవచ్చు. ఇది నేను రెండో పాయింట్గా చెప్పాలని అనుకుంటున్నాను. ఇంక మూడో విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలామంది స్క్రీన్ ప్రింట్ గురించి అడుగుతున్నారు. అదేంటంటే, ఇప్పుడు మనకి ఈ హాఫ్ సెట్ ప్రింటింగ్ కానీ లేదంటే ఇలా డిజిటల్ ప్రింట్ కానీ జూట్ బ్యాగ్స్ మీదకి తీసుకురావాలనుకున్నప్పుడు ఏంటంటే, మీకు ట్రైనింగ్ కావాలనంటే ఒక్కొక్కరికి ఇది జూట్ బ్యాగ్ ట్రైనింగ్ లాగా ఇండివిజువల్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది కుదరదు. మనం ఏంటంటే ఇలా ప్లెయిన్ మెటీరియల్ ఆర్ ఇలాగ డిజైనర్ వేర్ బ్యాగ్స్ కోసం అని కానీ ఇట్లాగా తీసుకున్నప్పుడు ఒక ట్రైనింగ్ క్లాస్లో ఒక స్క్రీన్ ప్రింటింగ్ నేర్పడం అనేది ఒక చిన్న విషయం ఏం కాదు.
సో ఇందులో కూడా కంపోనెంట్స్ చాలా ఉంటాయి. దానికి సంబంధించి మీకు ప్రీవియస్ వీడియోస్లో స్క్రీన్ ప్రింటింగ్ ఎలా చేసుకోవాలనేది చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేశాను కదా. సో ఇక్కడ ఏంటంటే మీకు ఒకేసారి ఒక 10 మంది కానీ ఒక 20 మంది కానీ ఉన్నప్పుడు మనము ఈ డిజిటల్ ప్రింట్ కానీ లేకపోతే ఇలా ఆఫ్సెట్ ప్రింటింగ్స్ ఎలా చేసుకోవాలనేది స్క్రీన్ ప్రింటింగ్ క్లాసెస్ ఒక 3 to 5 డేస్లో మనం అనేది చెప్పడం జరుగుతుంది. సో మీరేంటంటే ఒక్కొక్కళ్ళు కాకుండా ఒక 10 మంది ఉన్నప్పుడు మీరు వాట్సాప్లో నేను ఇలా స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకోవాలనుకున్నా, నా డీటెయిల్స్ ఇవి అని మీరు మీ ఆధార్ కార్డు, మీ ఫోటో, తర్వాత మీ డీటెయిల్స్ ఏదైనా పెడితే అవన్నీ నేను కేటగిరీస్ వైజ్గా తీసుకుని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఒక 10 మెంబర్స్ అవగానే మీకు కాల్ ఫర్ చేస్తాను. అప్పుడు ఇయర్లో ఎప్పుడైనా సరే ఒక 10 మంది అయిపోయిన వెంటనే స్క్రీన్ ప్రింటింగ్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా సరే ట్రైనింగ్ కావాలని అనుకున్నప్పుడు ఈ విషయాన్ని ఫాలో అయ్యి మీరు వాట్సాప్ ద్వారా నాకు కనెక్ట్ అయినట్లయితే నేను మీ లిస్ట్ని ఎంతవరకు మాకు సరిపోతారు ట్రైనింగ్ అనేది తీసుకుని బ్యాచెస్ వైజ్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ న్యూ ఇయర్లో కొత్తగా మీరు ఎవరైతే జూట్ బ్యాగ్ ట్రైనింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో, రా మెటీరియల్ కావాలని అనుకుంటున్నారో, లేకపోతే జూట్ బ్యాగ్స్ని రీసేల్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు, ప్లస్ స్క్రీన్ ప్రింటింగ్ ట్రైనింగ్ అవ్వాలని అనుకునే వాళ్ళు, నేను వీడియోలో ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు నాకు వాట్సాప్ ద్వారా కనెక్ట్ అయినట్లయితే నేను కేటగిరైజ్ చేసుకుని మీకు ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ న్యూ ఇయర్లో నేను తీసుకున్న కొత్త నిర్ణయాలు ఏంటంటే ఎవరైతే షార్ట్ టర్మ్లో అంటే ఒక 15-20 డేస్లో నేర్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫెసిలిటీతో ఒక 15 to 20 డేస్లోనే టోటల్ సబ్జెక్ట్ ఒక ఇండస్ట్రీ ఎలా పెట్టుకునేంత వరకు సపోర్టివ్గా మీకు ట్రైనింగ్ క్లాసెస్ అనేది ప్రొఫెషనల్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 విషయాలని మీరు దృష్టిలో ఉంచుకొని మీకు చాలామంది అడుగుతూ ఉంటారు మాకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా అని. ఇందులో ఆన్లైన్ క్లాసెస్ చెప్పడానికి కుదరదండి. సో మీరు ఇక్కడికి వచ్చి మాత్రమే నేర్చుకోవాలి. మా అడ్రస్ వచ్చేసి వెలగపూడి ఎంటర్ప్రైజెస్, గుంటూరులో అమరావతి రోడ్లో ఉంది, నగరాల ఏరియాలో, టెలికాం నగర్లో. సో మీరు కాల్ చేసినట్లయితే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబరు, అడ్రస్ అన్నీ ఉంటాయి. అట్లాగే గూగుల్ మ్యాప్స్లో వెలగపూడి ఎంటర్ప్రైజెస్ అని పెట్టుకున్నట్లయితే మీకు ఈ లొకేషన్ వస్తుందన్నమాట. కానీ ఎవరైనా సరే వచ్చే ముందు బిఫోర్ డే మాట్లాడడం కానీ ఒక 2 hours ముందు నాకు కాల్ చేసినట్లయితే నేను వర్క్ ప్లేస్లో ఉన్నానా, లేకపోతే ట్రైనింగ్ క్లాస్ చెప్పే ప్లేస్లో ఉన్నానా, లేకపోతే ప్రొడక్షన్ ప్లేస్లో ఉన్నానా, ఓఎస్ఓపి స్టాల్ ఉన్న ప్లేస్లో ఉన్నానా, దాన్ని బట్టి మీకు ఏ ప్లేస్కి రావాలనేది నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే ఒక్కొక్కసారి మీరు ఇబ్బంది పడవచ్చు దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు. సో ఈ విషయాలన్నీ మీకు తెలియచెప్పడం కోసమని ఈ వీడియోని నేను చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు. ఇక్కడ ఒక చిన్న వీడియో బిట్ని యాడ్ చేశాను. లాస్ట్ 20 డేస్గా 2-3 హౌస్ వైఫ్స్ మన దగ్గర ట్రైనింగ్ అయి కుట్టిన బ్యాగ్స్ని ఇక్కడ నేను పోస్ట్ చేశా. అంతేకాకుండా లాస్ట్ మంత్ మన పోలీస్ శాఖ వారు మహిళా మీకోసమని ఒక వినూత్నమైన ప్రోగ్రాం లాంచ్ చేశారు. అందులో నాతో పాటు కొంతమంది చైతన్యవంతమైన మహిళల్ని ఎంపిక చేసి సన్మానించారు. ఆ ప్రోగ్రాంలో మన జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే మన ఎస్పీ గారు వీళ్ళందరూ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు రాత్రి వేళల్లో కానీ మిగతా సమయాల్లో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు వారి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసినట్లయితే వారు సత్వరమే చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక మిగిలిన వీడియోని చూద్దాము వారి మాటల్లో. నమస్కారం అండి, నా పేరు కనకదుర్గ. నేను తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి వచ్చాను. గుంటూరు జూట్ బ్యాగ్ వెలగపూడి ఎంటర్ప్రైజెస్ గుంటూరులో ట్రైనింగ్ అవ్వడానికి వచ్చాను. అయితే నేను వచ్చి 20 రోజులు అయ్యింది. అసలు నేను ఏం నేర్చుకోలేను, ఏం చేయలేను అనే పరిస్థితిలో మ్యామ్ నాకు చాలా విధంగా సపోర్ట్ చేసి, అసలు స్టిచ్చింగ్ అనేది తెలియని పరిస్థితిలో నాకు మ్యామ్, మిషనే తెలియని పరిస్థితిలో, అర్థం కాని పరిస్థితిలో నాకు మ్యామ్ చాలా సలహా ఇచ్చారు, చాలా వరకు నేర్పించారు. అసలు ఇంతవరకు నేను నేర్చుకుంటానని కూడా అనుకోలేదు. నాకు జూట్లో రకాలు నేర్పించారు, అదేవిధంగా క్వాలిటీ ఎలా ఉంటుంది, అలాగే మనకి స్కిల్స్ కూడా నేర్పించారు, బ్యాగ్స్ యొక్క రకాలు చూపించారు, ఏ విధంగా ఉండాలనేది మాకు అన్నీ నేర్పించారు. అదేవిధంగా మేము ఇక్కడ ముగ్గురు ట్రైనింగ్ అవుతున్నాము. మాతో పాటు
ఎంతోమంది కూడా ఉపాధి పొంది ఉన్నారు. అదేవిధంగా నేను ఒక పర్పస్ మీద ఇక్కడికి వచ్చానండి. ఏం చేయలేను అనుకున్న పరిస్థితిలో నాకు మ్యామ్ నిజంగా యూట్యూబ్లో ఆమె యొక్క వీడియోస్ చూసి ఆమె అన్నయ్యకులకి మాదిరిగా నిలబడి ఉండడం, హెల్ప్గా ఉండటం చూసి నేను ఆమెను తెలుసుకొని అడ్రస్ చూసుకొని ఇంత దూరం వచ్చాను. అయితే నాకు ట్రైనింగ్ ఇవ్వడంలో చాలా సపోర్ట్గా, చాలా ఇదిగా మేడం నాకు నేర్పించుకుంటూనే వచ్చారు. ఏ పరిస్థితిలో ఉన్నా కూడా అర్థం కాని పరిస్థితిలో వచ్చినప్పుడు నాకు నేర్పించి, నాకు ఇంత గైడెన్స్ ఇచ్చి, నాకు బ్యాగ్ కొడతానా అనుకున్నాను. స్టార్టింగ్లో భయం వేసినప్పటికీ భయపడొద్దు అని చెప్పేసి ప్రతిదీ ఒక చిన్న పిల్లలకు నేర్పించినట్టుగా ప్రతి విషయం కూడా నేర్పించారు. చాలా ధైర్యాన్ని ఇచ్చారు. ఈరోజు నేను బ్యాగ్ కుట్టడమే కాకుండా బ్యాగ్ కుట్టి ఒక ఆర్డర్ కూడా మమ్మల్ని నమ్మి మేము అసలు మేము కుట్టలేమేమో అనుకున్నాము. నాకు సపోర్ట్గా ఉన్న అమ్మాయి వాళ్ళతో పాటు కలిపి మాకు ఒక ఆర్డర్ కూడా తీసుకొని ఆర్డర్ కూడా ఇప్పించారు. నిజంగా మేమే ఆశ్చర్యపోయాము, అంత ఇదిగా మేము కుట్టే విధంగా అవుతామని. అయితే నా గోల్ ఏంటంటే నేను కూడా తుని వెళ్ళి కొంతమందికి ఉపాధి కల్పించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్లాస్టిక్ని బ్యాన్ చేశారు, ప్లాస్టిక్ అనేది వాడట్లేదు. అటువంటి స్థితిలో ఇప్పుడు మనం జూట్ని అనేకులకు పరిచయం చేయాలి. ఈ జూట్ని అనేకులకు చేస్తే మన యొక్క వాతావరణం అంతటినీ కూడా మనం ఎంతో ఆరోగ్యవంతంగా ఉంచిన విధంగా అవుతాం మనం ప్రతి ఒక్కరం కూడా. అందుకని జూట్ విషయంలో జూట్లో రకాలు ఏంటి, జూట్లో రకాల ద్వారా బ్యాగ్స్ ఏ విధంగా కుట్టచ్చు, అలాగే బ్యాంక్ లోన్స్ విషయం ఏంటి, ప్రతిదీ కూడా చిన్న పాయింట్స్ దగ్గర నుంచి ప్రతి విషయం కూడా మ్యామ్ మాకు చెప్పుకొచ్చారండి. నేను అయితే మీకు విషయం చెప్పాలండి. అయితే నేను హాస్టల్లో ఉండాలని చెప్పేసి అనుకున్నాను. హాస్టల్లో ఉంటే 2 months ట్రైనింగ్ అవుతుంది. అటువంటిది 20 daysలో మ్యామ్ నేర్పించడం వల్ల మ్యామ్ మాకు అకామిడేషన్ కల్పించి మాకు అన్ని సౌకర్యాలు చూసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మేము ఇక్కడే ఉండి మిషన్ ట్రైనింగ్ అవుతూ ఎన్నో రకాల బ్యాగ్స్ నేర్చుకోవడానికి త్వరగా సమయం అయ్యింది. ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు, బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. త్వరగా మేము ఇంటికి వెళ్ళాలి. ఈ 2 months కాకుండా తక్కువలోనే మాకు ఎన్నో రకాల బ్యాగ్స్ అన్ని నేర్పించారు. అయితే మ్యామ్ మమ్మల్ని నమ్ముకొని నిజంగా మాలో ఎంత టాలెంట్ ఉందని కూడా మేము అనుకోలేదు. నిన్న మీ జూట్ ద్వారా కొన్ని రకాల బ్యాగ్ ఆర్డర్స్ వస్తే ఆర్డర్లో తక్కువైన బ్యాగ్స్ అవి మా చేత కుట్టించారు. మేము భయపడ్డాము ఏమవుతుందని, కానీ లేదు మీరు కుట్టగలరని ధైర్యం చెప్పారు. చెప్పి ఇగో ఈ రకమైన బ్యాగ్ని నాకు స్టిచ్చింగే రాలేని నాకు ఇటువంటి బ్యాగ్ని కుట్టడానికి నాకు ఎంతో ధైర్యం సపోర్ట్ చేశారు. అందువల్ల నేను మేడం అయిన కృష్ణకుమారి గారికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఎంతోమంది గృహాల్లో ఉండిపోతున్న వారందరూ కూడా, బాధ్యతలతో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి ట్రైనింగ్లు ఎన్నో అవ్వాలని నేను కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు సంతోషిదేవి. నేను తూర్పుగోదావరి మల్లిపురం నుంచి వచ్చాను. ఆన్లైన్లో వెలగపూడి ఎంటర్ప్రైజెస్ వీడియోస్ చూసి కృష్ణకుమారి మేడం గారు నేర్పిస్తారని కనుక్కుందామని ఫోన్ చేసి కనుక్కొని వచ్చామండి. అయితే నాకు చిన్న పిల్లలు ఉన్నారు. మరి అకామిడేషన్ అది ఎలాగా అని చెప్పేసి అది మేడంని ఫోన్ చేసి అడిగాము. ఎన్ని రోజులు పడుతుంది మేడం అన్ని డీటెయిల్స్ అడిగితే 30 days పడుతుందమ్మా అన్నారు. కానీ నేను పిల్లలతో అంత డేస్ స్పెండ్ చేయలేను కదా, కొంచెం త్వరగా నేర్పించండి మేడం అంటే, అలా అయితే నువ్వు మా ఇంట్లోనే ఆఫీస్లోనే ఉంటూ నేర్చుకోమ్మా అని చెప్పి, నీకు త్వరగా రావాలంటే నీ ఎబిలిటీని బట్టి ఉంటుంది అని చెప్పారండి. నేను సరేనని మా హస్బెండ్ అది ఒప్పుకున్న తర్వాత నేను వచ్చానండి. వచ్చిన తర్వాత నుంచి వచ్చిన డే మధ్యాహ్నం నుంచే నాకు క్లాస్ స్టార్ట్ అయ్యింది. వచ్చిన డేకి ఒక లెసన్ అండి. మనకి ఎవ్రీ మినిట్ కూడా మేడంతో ఉంటే ఒక లెసనే. అది రోజుకి ఒక లెసన్ చెప్పు నేను. అండ్ మనకి సేల్స్ చెప్తారండి, క్లాసెస్ ఒకటే కాదు, సేల్స్ చెప్తారు. కస్టమర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళతో మనకి కమ్యూనికేషన్ ఎలా ఉండాలో చెప్తారు. మనకి అంటే ఇన్ ఫ్యూచర్ నేర్చుకొని వెళ్ళిన తర్వాత బిజినెస్ అనేది మనం ఏ విధంగా చేయాలి, నీకు ఇలా ఉంటే ఇలా నడుస్తుందమ్మా అని చెప్పి ప్రతి ఒక్క విషయము కూడా మనకి లైన్ టు లైన్ గైడ్ చేస్తారండి. ఇప్పుడు టైలరింగ్ అంటే ఏదో బ్యాగ్స్ చూసిన వెంటనే కుట్టేయడం చాలా ఈజీ కదా అనుకుంటామండి, కానీ అంత ఈజీ అయితే కాదు. కానీ ఎంత కష్టపడతామో అంత మంచి ఇది ఉంటుందని మేడం చెప్తూ ఉంటారండి. మాకు ట్రైనింగ్లో కూడా పర్పస్ చాలా రకాల జూట్స్, రకరకాల బ్యాగ్స్, మోడల్స్ అన్నీ నేర్పిస్తారండి. ఒక బ్యాగ్ నేర్పించినప్పుడు బ్యాగ్ ఒక్కటే కాదండి, ఆ బ్యాగ్ని బేస్ చేసుకొని ఒక 100 బ్యాగ్స్, ఒక తాను అంటే ఒక రోలు,
ఒక రోల్లో ఎన్ని 100 బ్యాగ్స్ ఎలాగా నువ్వు కట్ చేసుకోవాలి అన్న నాలెడ్జ్ కూడా ఎట్ ఏ టైం ఇస్తారండి మనకి. ఇచ్చి మొత్తం కట్ చేయడం అవన్నీ చెప్తారండి. చెప్పిన తర్వాత ఇంకో మా క్లాసెస్ ఇలా ఉంటాయండి. ఒక బ్యాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారంటే దాని బ్యాగ్ నేమ్ అండ్ దాని రెడీ సైజు, దాని నేమ్ అండి, ఇది దాని రెడీ సైజు, ఇవన్నీ కూడా కట్టింగ్ సైజెస్ అండి. దాన్ని బట్టి బేస్ చేసుకొని బ్యాగ్, ఈరోజు మా క్లాస్ అండి ఇది, దాన్ని బట్టి బేస్ చేసుకొని బ్యాగ్ కుట్టాను. అలాగే ప్రతి ఒక్క బ్యాగ్ని కూడా ఎలా కుట్టాలి పర్ఫెక్ట్గా, అంటే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ట్రైనింగ్ తీసుకొని వెళ్ళామంటే ఇంటి దగ్గర మనం బిజినెస్ పెట్టుకొని స్టార్ట్ చేసేసుకునే విధంగా మనకి ట్రైనింగ్ ఇస్తారండి. ప్రతి ఒక్క పాయింట్ కూడా బుల్లెట్ పాయింట్స్ లాగే ప్రతి ఒక్కటి కూడా టైం టు టైం చెప్తారు. అండ్ మనం టైం టు టైం చేసేలాగా ఆవిడే చేస్తారండి. ప్రతి ఒక్కటి కూడా మనకి యూస్ఫుల్. నేను మేడంతో అంటూ ఉంటాను, మేడం మీరు మాకు లైఫ్ లెసన్స్ లైవ్లో ఇస్తూ ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటాను. అదండి, మీ ఎవరైనా సరే ఒకవేళ దూరం ప్రాంతాల నుంచి వచ్చి నేర్చుకోవాలి అనుకున్నారనుకోండి, మేడంని కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లం చెప్తే దానికి తగ్గ సొల్యూషన్ మేడం ఇస్తారండి. మీరు హాస్టల్లో ఉండాలా లేకపోతే అకామిడేషన్ తీసుకొని ఉండాలా అన్నది మేడం చెప్తారండి. ప్రతి ఒక్కటి కూడా నేనైతే చెప్తున్నాను ష్యూర్గా. ఇక్కడికి వచ్చారంటే ఒక లెసన్ బిజినెస్ స్కిల్స్, ఇప్పుడు కస్టమర్స్ వచ్చినా సరే వాళ్ళకి మనం ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళని సేల్స్ ఏ విధంగా చేయాలి, ప్రతి ఒక్కటి కూడా పాయింట్ టు పాయింట్. ఈ బ్యాగ్ ఒక్క బ్యాగ్లో 100 మోడల్స్ కుట్టుకొని, అంటే ఇప్పుడు ఈ బ్యాగ్ ఉందండి, నేను ఒక మోడల్ కుట్టాను. ఈ బ్యాగ్ డిఫరెంట్ క్లాత్స్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, డిఫరెంట్ సైజెస్, ఇలాగా ఒక బ్యాగ్ను పట్టుకొని మనం కొన్ని మోడల్స్ ఆలోచించుకొని కుట్టే విధంగా మనకి ట్రైనింగ్ ఇస్తారండి. ప్రతి ఒక్కటి కూడా క్రియేటివ్గా ఆలోచించేలాగా ఆవిడే మనకి ఐడియాస్ ఇస్తారండి. ప్రతి ఒక్కటి బాగా చెప్తారండి. అయితే ట్రైనింగ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మేడంని కాంటాక్ట్ అవ్వండి. నేనైతే చెప్పాలనుకుంది ఇది. థ్యాంక్ యూ.